అందరికీ హాయ్. ఎక్కడున్నానో మీకు తెలిసే ఉంటుంది కదా. మొత్తానికైతే మా ఇంటికి వచ్చేసానమాట మార్కాపురం. నేను వచ్చిన 2 డేస్‌లో అయితే మొత్తం అంతా టైం పాస్ జంగంగుంటలోనే అయిపోయింది అమ్మ వాళ్ళ ఊర్లో. ఎందుకంటే పండగకి అందరం కలుసుకున్నాం కాబట్టి. దీనికి చెప్పాలంటే చిన్నదైనా, పెద్దదైనా మన సొంత ఇల్లు సొంత ఇల్లే, అద్దిల్లు అద్దిల్లే కదా. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు పూణేలో కానీ ఎక్కడైనా సరే మామూలుగా మెయిన్ సిటీలోకి వెళ్తే ఎక్కడైనా సరే అసలు సెల్ఫ్‌లు అనేవి అస్సలు ఉండవన్నమాట. అదే మన సైడు ఆంధ్రాలో అయితే ఎక్కడ చూసినా సరే ఒక చిన్న ఇల్లైనా సరే ప్రతి ఒక్క ఇంటికి మనకి సెల్ఫ్‌లు ఉంటాయి. కానీ అక్కడ పూణేలో 40 లాక్స్ పెట్టి అపార్ట్మెంట్ తీసుకున్నా కానీ ఎవరి దగ్గరికైనా వెళ్ళినా ఏ ఇంట్లో రెంట్‌కి వెళ్ళినా కూడా ఓన్లీ ప్లెయిన్ గోడలు ఉంటాయన్నమాట. ఏమీ ఉండదు. అసలు రూములు చేంజ్ అవ్వాలంటే కూడా మనం డబ్బులు పెట్టి సొంత ఇల్లు తీసుకోవాలనుకున్నా కూడా అక్కడ ఒక్క సెల్ఫ్ ఉండదు. ఓన్‌గా మనం సపరేట్‌గా ఫర్నిచర్ చేపించుకోవాల్సిందే. ఇది మా ఇంట్లో చూడండి. నేను మొత్తం అంటే ఎక్కడ చూసినా సరే సెల్ఫ్‌లు అయితే ప్రతి ఒక్క ఇంట్లోనే ఉంటాయి. మన ఇంట్లోనే కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా నాకు రిలాక్స్‌గా ఉంటుంది. మిషన్ కుట్టి రోజు వంట చేసేసి టెన్షన్లు ఎందుకోసమని మా ఇంటికి రాగానే ఒక 10 నిమిషాలైనా సరే రిలాక్స్‌గా ఉంటుంది. మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది. ఇంకొకటి చూసారు కదా, ఇక్కడ ఉన్న ఐటెమ్ అయితే మొత్తం ఏది నేను పూణేకి తీసుకెళ్ళలేదు. అన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొత్తవి తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఆర్మీ వాళ్ళకి ప్రతి ఒక్కరికి పోస్టింగ్లు అనేది వస్తుంది కాబట్టి, ప్లస్ మళ్ళీ అక్కడ సివిల్‌లో ఉండాలన్నా, క్వార్టర్స్‌కి వెళ్ళాలన్నా, ఇల్లు షిఫ్ట్ చేయాలంటే సామాన్ అనేది చేంజ్ చేసుకోవాలి. అలాంటప్పుడు కష్టంగా ఉంటుంది. ఇవన్నీ తీసుకుపోయి అక్కడ మళ్ళీ ఇరగొట్టుకోవడం, రిపేర్లు ఎందుకులే అని చెప్పేసి ఇక్కడ సామాన్ అన్నీ ఇక్కడ పెట్టేసి డైరెక్ట్‌గా పూణేకి వెళ్ళిపోయామన్నమాట. అలాగనే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ డబుల్ బెడ్లు, మళ్ళీ లాకర్సు అన్నీ తీసేసుకున్నాం అనమాట. కానీ ఈ ఆర్మీ వాళ్ళకి ఎంత ఖర్చు ఉంటుందో సివిల్‌లో ఉండే వాళ్ళకి అందరికి మీకేంలే జాబ్ ఉంది కదా, మంచిగా డబ్బులు వస్తాయి అని అంటారు. కానీ ఆర్మీ వాళ్ళంత ఖర్చు ఆర్మీ వాళ్ళకే తెలుసు అనమాట. నేను చెప్తున్నా, వాళ్ళకి రానుపోను లీవ్ రావాలన్నా, లేకపోతే క్వార్టర్ షిఫ్ట్ అవ్వాలన్నా, మళ్ళీ ఎక్కడికన్నా పోస్టింగ్ వచ్చినా ఎక్కువ ఖర్చులు ఉంటాయన్నమాట. సో, అందుకోసమని ఈ విషయం చెప్తున్నా నేను. కానీ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ప్రతిసారి నేను ఇంటికొచ్చినప్పుడు నేను శ్రావణి కలిసి మేము ఇక్కడికొచ్చిన తర్వాత అన్ని టెన్షన్స్ అన్నీ వదిలేసి రిలాక్స్‌గా హ్యాపీగా టైమ్ పాస్ చేసి ఒక గంటన్నా సరే మాట్లాడుకుంటామనమాట. కానీ ఈసారి శ్రావణి లేదు కాబట్టి నాకు అంతగా ఏమి అనిపించట్లేదు. ఇంట్లోకి రాగానే శ్రావణి గుర్తొచ్చింది. ఎప్పుడొచ్చినా సరే మేమిద్దరం కలిసి వచ్చి కాసేపు అలా ఉండి మార్కాపురంలో అన్నీ తిరిగి షాపింగ్ చేసేవాళ్ళం అనమాట. కానీ ఈసారి శ్రావణి లేదు కాబట్టి నాకు అంతగా నచ్చలేదు. అందుకే నేను ఎక్కువ రోజులు కూడా ఉండట్లేదు. సమ్మర్ హాలిడేస్‌కి వచ్చినప్పుడు మళ్ళీ ఇద్దరం కలుసుకొని తప్పకుండా ఇద్దరం వీడియోలో కనిపిస్తాం. వీడియో కూడా తప్పకుండా తీస్తాననమాట. ఇది ఇవాల్టి వీడియో చిన్న వ్లాగ్ అనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.